వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో, వందనంబు లందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి ఎంచి ఎప్పుడు కాచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో, ఎన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. పాతవత్సరంబు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ము కావుము, నూతనాబ్దన నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాదరక్షక, దాతా క్రీస్తు నాదరక్షక, దేవమాదుకాలు సేతులెల్లను సేవకాలి తనువు దినములనియు, నీవ సంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. కోత కొరకు దాస జనమున ఈతరి మా లోటు పాట్లు తీర్చుము, పాతకంబులెల్ల మాపి భీతి పాపుము. ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా, మా సభలను పెంచి చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినియుము. మోసపుచ్చునందకారమంత ద్రోయము, యేసు కృపన్ కుమ్మరించుము, యేసు కృపన్ కుమ్మరించుము. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు లందుకో ప్రభో, వందనంబు లందుకో ప్రభో. హల్లెలూయా. క్రిస్మస్ పోయింది, జనవరి పోయింది, ఇంకా మన వాళ్ళు ఏమైపోయి ఉంటారు, ఏమైపోతారు? చెప్పబడిపోతారు కదా. పండగలు అన్నప్పుడు ఇంకా ఏదో ఒక అది చెప్పలేం. ఏంది? హుషార్. కరెక్ట్, హుషార్. దేవునికి స్తోత్రం. ఎప్పుడు హుషారుగా ఉండాలి. ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని సేవ విషయము మనము భారం కలిగి ఉండాలి. సేవ విషయము లాస్ట్ ఇయర్ మనం ఏమేమి చేయాలనుకుని చేయలేదో వాటిని చేయటానికి దేవుడు నన్ను ఉంచినాడు అనుకోవాలి. దేవుడు నన్ను ఉంచినాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినాడు. ప్రవ్వా, నేను నీ కొరకు ఏం చేయాలి? మన ఇంటిని ఎట్లా ప్రేమిస్తుంటామో, మన సొంత వారిని ఎట్లా ప్రేమిస్తుంటామో, మరి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అన్నట్లు దేవసేవకుడు చెప్పినట్టుగా మనం కూడా ఏం చేయాలి? దేవుని ఇంటి విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి.
మరి నీ ఒక్క వ్యక్తిగత జీవితమే కాదు, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా అలాంటి ఆసక్తి కనపరిస్తే అప్పుడు ఆ కోవకు చేరవచ్చు. ఏ కోవకు? యెహోషువ కోవకు. ఏంటి? నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించు. కనుక అదే మార్గంలో అదే పద్ధతిలో కుటుంబం అంతా కూడా నడవాలి. ఒకటే బాట. మీ కుటుంబాలలో ఇంకెక్కడైనా వేరే సంఘాలకు వెళుతూ ఒకరి సంఘం ఒకరు ఆ సంఘం అని అలాగుంటే మరి అందరూ ఒక సంఘంలో ఉంటే చాలా మంచిది. ఒకే సంఘంలో ఉంటే మనకు అది పద్ధతి. దేవుని బిడ్డలందరం కూడా ఒకే సంఘంలో మనం ఉంటే అది మనకు మేలుకరంగా ఉంటుంది. మీకు ఏదైనా బాధలు కష్టాలు వచ్చినప్పుడు దైవ సేవకులు పట్టుదలతో ప్రేమతో మిమ్మల్ని దర్శిస్తారు, ప్రార్థిస్తారు, మీ గురించిన కొంత శ్రద్ధ చూపిస్తారనమాట. మనమే పోగొట్టుకుంటున్నాం కొన్నిసార్లు. ఏంటి? మనం అక్కడ ఇక్కడ కాలు పెట్టి దేవుని మందిరంలో దేవుని సేవకుల దగ్గర ఉన్న ప్రేమలను ప్రార్థనలు పోగొట్టుకుంటాం. ఇంకొక అంశం ఏంటంటే ఏదైనా శ్రమలు వస్తే నేను వెళ్ళొద్దని చెప్పను, అందరు దైవ సేవకులకు చెప్పేసి ఉంటారు. మరి ఏ దైవ సేవకుని ద్వారా బాగా ఉంటుందో మరి నాకైతే తెలియదు. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు కనుక కొన్ని పద్ధతులు అంతమంది దైవ సేవకులకు చెప్తే వాళ్ళు కూడా రకరకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే ఒకే సంఘంలో అంటుకట్టబడి స్థిరంగా ఉంటే అదెంతో మేలుకరంగా ఉంటుంది. అలాంటి వారిని సంఘం ఎక్కువగా ప్రేమిస్తుంది. సంఘం వారిని అన్ని విషయాల్లో అలాంటి కుటుంబాలు చాలా తక్కువ అని నేను చెప్తాను. మన సంఘంలో అలాంటి కుటుంబాలు చాలా తక్కువ. అక్కడ పోతారు, ఇక్కడ పోతారు, అక్కడ సేవను చూస్తారు, ఇక్కడ సేవ చూస్తారు, అక్కడ సేవకులను చూస్తారు, ఇక్కడ సేవకులను చూస్తుంటారు. ఇంకా వాళ్ళ మైండ్లో ఎవరి మీద ఉంటుందో నాకైతే తెలియదు. కనుక ఎక్కడ ఎదిగినాము, ఎక్కడ మనము ఆత్మీయంగా బలపడినాము, ఏ దీనస్థితిలో ఉన్నప్పుడు మేము ఆ స్థితి నుంచి వాక్యం తెలుసుకొని పైకి వచ్చినాం, ఆశీర్వదించబడినాము అనే కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఒకే సంఘంలో ఉంటారు. కృతజ్ఞత లేని వాళ్ళు అన్ని సంఘాలు తిరిగి వస్తుంటారు. కనుక జాగ్రత్తగా మన జీవితాలను ప్రభువులో స్థిరపరచుకుంటూ మరి 360 దినాలలో 52 ఆదివారాలు దేవుడిచ్చినాడు. అన్ని ఆదివారాలు ఆనుకు దేవునితో నడిచినట్టు నడవండి అమ్మా అని మీకు నేను చెప్పను. ఎన్నో వెనకంజ వేసే దినాలు వస్తాయి. అనారోగ్యతలు, కుటుంబ పరిస్థితులు, అలాంటి పరిస్థితులు మనకు వస్తాయి. అయితే వాటన్నిటిని జయించి తీర్మానం చేసుకుంటే నేను ప్రభు మందిరంలో ఉండాలి అని తీర్మానం చేసుకుంటే అది మనకెంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక మాట ధ్యానించుకుందాం. 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగచేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానం చేయుడి, కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరంతో గానం చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదంతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి, లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి, జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. దేవుని